నమస్తే అందరికి, నేను మీ తెలుగు ప్యాసింజర్. మన 30 రోజుల ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం. అనుకోకుండా దానికి కొంచెం అంతరాయం జరిగింది. లాస్ట్ 8 days గా నేను బ్యాంకాక్ పటాయాలో తిరుగుతున్నాను. ఈ 8 days అయిపోయాక నెక్స్ట్ మలేషియా వెళ్దాం అనుకున్నాను. బట్ అనుకోకుండా నేను బ్యాంకాక్ లో నాకు ఈ హెవీగా మనం 4-5 days నుంచి తిరగడం వల్ల నాకు అనుకోకుండా ఎంతో తెలియదు కానీ కొంచెం హెడ్ స్టార్ట్ అయింది. నైట్ టైంలో హెడ్ స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ లేచి చూసాను, కొంచెం మెడల్ లాగడం, ఇట్లా నెక్ ఇదంతా లాగడం, ఇదంతా అనిపించింది. ఏదైనా మనం తిరుగుతున్నాం కదా, కొంచెం వీక్నెస్ వల్ల అనుకున్నాను. నేను సాయంత్రం వరకు కూడా చూసాను, హెడ్ అసలు తగ్గలేదు. అట్లనే నెక్ లాగుతుంది, హెడ్ అంతా నొస్తుంది అని చెప్పేసి పక్కన దగ్గరికి వెళ్ళాము. వెళ్తే బీపీ అంతా చెక్ చేసి బీపీ కొంచెం హైపర్ టెన్షన్ ఉందని చెప్పేసి, బీపీ హై ఉంది, హార్ట్ రేట్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పి చెప్పాడు. కానీ ఈ విధంగా నేను రేపు ఇట్లా మలేషియా వెళ్దామని అనుకుంటున్నాను. మలేషియా వెళ్తే ఎలా ఉంటుంది, మరి నేను ట్రావెల్ చేయొచ్చా అంటే, లేదు నువ్వు ఒక రోజు రెస్ట్ తీసుకొని వెళ్ళు అంటే, నేను బ్యాంకాక్ లో ఒక రోజు రెస్ట్ తీసుకొని అలానే ఉన్నాను. బట్ అనుకోకుండా అది ఇంకా తగ్గలేదు. ఇంకా ఎందుకు హడావిడిగా మనం ట్రావెల్ చేయడం అని చెప్పేసి ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని హైదరాబాద్ వెళ్తున్నాను. కొంచెం బ్లాగింగ్ చేయడానికి కూడా కష్టం ఉంది. ఇంకా మనకి వాటరీ ఐస్ వచ్చేసి ఫీవర్ అదంతా ఏం లేదు, వాటరీ ఐస్ వచ్చేసి హెడేక్ ఇంకా అలానే వస్తుంది. సో ఇంకా నేను మన హైదరాబాద్ కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ఈవినింగ్ టైంలో బుక్ చేసుకుని వెళ్తున్నాను. నేను హైదరాబాద్ రీచ్ అయ్యాక అసలు ఏమైంది అనేది క్లియర్ గా మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ అందరికి, హైదరాబాద్ రీచ్ అవ్వడానికి నైట్ అయిపోయింది. సో మార్నింగ్ వీడియో చేస్తున్నాను. ఇంకా మీకు చెప్పాను కదా, హెడేక్ ఇంకా అలానే ఉంది. సో నేను ఇప్పుడే హాస్పిటల్కి అపాయింట్మెంట్ బుక్ చేశాను. మన అపాయింట్మెంట్ ఉంది ఈ రోజు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకొని, హెల్త్ ఏ విధంగా ఉంది, హెడేక్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను విజిట్ చేశాక ఏమైందనేది నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. యాక్చువల్గా నేను బ్యాంకాక్ ఇంకా పటాయాలో తిరుగుతున్నాను. ఆల్మోస్ట్ 6-7 days అలా తిరిగేశాక ఇంకా ఈ తిరగడంతో పాటుగా మనం వ్లాగింగ్ చేస్తున్నాం. నైట్ టైం అవుతుంది, వీడియోస్ కూడా ఎడిట్ చేస్తున్నాం, థంబ్నెయిల్స్ అవన్నీ కొంచెం టైం పడుతుంది. సరిగ్గా నిద్ర లేకపోవడం, మార్నింగ్ లేసి వెళ్ళిపోవడం, ఇదంతా దీనివల్లనే కొంచెం ఇష్యూ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. చూడాలి మనం. ఇంకా అనుకోకుండా ఇలాంటి సిచ్యువేషన్ లో మన ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఏ విధంగా ఉన్నది చెక్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకొని మంచిగా క్యూర్ చేసుకొని మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వచ్చాను కదా, బ్యాంకాక్ వచ్చి ఎమిగ్రేషన్ ఆ వీడియో ఇంకా నేనైతే షేర్ చేసుకోలేదు మీతో. ఎందుకనంటే ఎమిగ్రేషన్లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఎమిగ్రేషన్లో మనని ఆపేశారు. ఒక 10-12 members అలా గ్రూప్ ట్రిప్ అలా వచ్చారంట. అంతేకాకుండా ఒక ఇద్దరు నన్ను ఎమిగ్రేషన్ వీసా స్టాంపింగ్ ఎలా వెళ్ళాలంటే స్టేట్ వెళ్ళమని చెప్తున్నాను. అంతే టైంలో ఎమిగ్రేషన్ ఆఫీసర్ వచ్చేసి వాళ్ళను నువ్వు కూడా వీళ్ళతోనే వచ్చి ఉంటావు అని చెప్పేసి ఇమిగ్రేషన్ లో ఆపేశారు. అది ఫుల్ వీడియో ఉంది, మీతో డీటెయిల్ గా షేర్ చేసుకుంటా. బ్యాంకాక్ లో ఉండేటప్పుడే ఎందుకు పోస్ట్ చేయడం అని చెప్పేసి చేయలేదు. నేను త్వరలో దాన్ని పోస్ట్ చేస్తా. ఇమిగ్రేషన్ గురించి పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి. లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోస్ అన్నిటికీ సూపర్ గా మీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా మనకి కౌంట్ పెరుగుతూ ఉంది. అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ. ఇంకా బ్యాంకాక్ సంబంధించిన మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మన హెల్త్ అంతా సెట్ అయిపోయాక మరి ఇంకో కంట్రీకి వెళ్ళి మన హెల్త్ అంతా సెట్ అయిపోయాక మన ట్రిప్ ను మళ్ళీ రీస్టార్ట్ చేసి ఇంకో కంట్రీకి వెళ్ళిపోదాం. అంతవరకు ఈ వీడియోస్ అన్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు అవసరం ఈ టైంలో. ఈ సిచ్యువేషన్ మీరు అర్థం చేస్తున్నారని అనుకుంటున్నాను. వస్తున్న వీడియోస్ అన్నిటికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.